బ్రేకింగ్ న్యూస్ పెహల్గాం కాల్పుల ఘటనపై భద్రతా బలగాలు నిశితంగా పరిశీలించాయి. ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు, ఏ విధంగా కాల్పులు జరిపారనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే 3 ప్రాంతాలను ఎంపిక చేసుకుని 10 నిమిషాల్లోనే కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు నిర్దేశించాయి. అయితే కాల్పులు జరిపిన స్థలానికి అతి సమీపంలో ఉన్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రైఫిల్స్ తో పాటు భారీ కెమెరాలతో పాటు ఉగ్రవాదులు వచ్చారని, కాల్పుల ఘటనను చిత్రీకరించేందుకు కెమెరాలతో పాటు వచ్చారని భద్రతా బలగాలు నిర్ధారించాయి. కాల్పులు జరిగిన తర్వాత ఎటువైపు నుంచి వచ్చారో అటువైపుగానే వెళ్లిపోయినట్లు గుర్తించారు. భద్రతా బలగాల పరిశీలన ప్రకారం ఏప్రిల్ 22న మధ్యాహ్నం 1:50 పేలిన తొలి తూట పేలింది. అయితే ఉగ్రవాదులు తమను చుట్టుమిట్టిన విషయం పర్యాటకులకు ఆలస్యంగా తెలుసుకున్నారని తెలిసింది. దాడులు జరిగే సమయంలో చిన్నారులు ఆటలాడుకుంటుంటే పెద్దలు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. టూరిస్టుల మతం తెలుసుకుని మరీ ఉగ్రవాదులు కాల్పులకు తెగపట్టారు. పర్యాటకుల తలలపైనే ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కాల్పులు జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు రావడానికి ఆలస్యమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. పోలీసులు మరికాస్త ముందుగా వచ్చి ఉంటే కొందరి ప్రాణాలు కాపాడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక టూర్ ఆపరేటర్ మరణించినట్లు భద్రతా బలగాలు ధృవీకరించాయి.